చూడు నాయనమ్మా, ఇందాక మీరిద్దరూ పాల క్యాన్ తీసుకుని కిచెన్లోకి రావడం నేను చూశాను. అక్కడ మీరు చేసిన కక్కుర్తి పనులు నా కళ్ళారా చూశాను. కూర్చో కూర్చో కూర్చో. ఏమయ్యా, 5 లీటర్ల జున్ను పాలు. 1 లీటర్ మనం వాడుకున్నా మిగతా 4 లీటర్లు అమ్మేసుకోవచ్చు. వీటికి బాగా డిమాండ్ కూడా ఉంది. అవునే, మందు తాగి ఎన్నాళ్ళయింది. ఈ పాలమ్మగా వచ్చిన డబ్బుల్లో సగం నాకు ఇస్తే ఎంచక్క ఓ క్వార్టర్ తెచ్చుకుంటాను. ఏడ్చావులే, నేనెప్పటి నుంచో చీర కొనుక్కోవాలనుకుంటున్నాను. ఈ డబ్బులతో మంచి చీర కొనుక్కుంటాను. ఓ పని చేద్దామే, వచ్చిన డబ్బుల్లో సగం నువ్వు తీసుకో, సగం నేను తీసుకుంటాను. సర్లే, ముందు ఈ పాలు ఎలా నొక్కాలో అది ఆలోచిద్దాం. అది అవునా బ్రహ్మ విద్య. 4 లీటర్ల పాలు పక్క తీద్దాం, మిగిలిన లీటర్లో 4 లీటర్లు నీళ్ళు కలిపేద్దాం. ఈ పాలు పలచబడిపోయిందని చెప్పి ఆ వెనక్కి పంపించేద్దాం. అప్పుడు ఆ 4 లీటర్ల పాలు మనయే కదా. ఐడియా అదిరిందయ్యా. ఇంకెందుకు ఆలస్యం? కానీ పట్టు, కానీ 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 ఆ నీళ్ళు కూడా తొందరగా పోయి. ఈ 4 లీటర్ల పాలు మనకి, ఈ 5 లీటర్ల నీళ్ల పాలు వాడికి. ఎలా ఉంది ఐడియా? మా ఆయనకి రాను రాను తెలివితేటలు బాగా పెరిగిపోతున్నాయి. పొద్దుటే 4 లీటర్ల జున్ను పాలు లాభం. సరే సరే, కానీ కానీ పాపం ఎవరి దగ్గర పాలు కొట్టుకొచ్చారో తెలియదు, కానీ ఆ పాలవాడికి మాత్రం నీళ్లు కల్పించి అన్యాయం చేస్తున్నారు. వీళ్ల సంగతి ఇక్కడ కాదు, ఆ పాలవాడి దగ్గరే చెప్తాను. పాలవాడంటే ఎవరో అనుకున్నాను, ఇతనా? ఎంతో కష్టపడి పాల వ్యాపారం చేసుకునే అతనికి తన కష్టాన్ని దోచుకోవాలని చూస్తారా? ఛీ, ఏమి తెలియనట్టు వెళ్ళి వీళ్ల లెక్క సెటిల్ చేస్తాను. మీరు జున్ను పాలు నొక్కేసి అందులో 4 లీటర్ల నీళ్లు కలపడం నా కళ్ళారా నేను చూశాను. ఈ విషయం మాధవ్ ముందు చెప్పాననుకో, ఆ తర్వాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బొద్దమ్మా, అంత పని చేయకు. ఆ మాధవ్ గాడు అసలే మొండోడు. ఈ విషయం పంచాయతీలో పెట్టినా పెడతాడు కదా. అలా జరగకూడదంటే అతని పాలు అతనికి ఇచ్చేయండి, లేదా అతనికి డబ్బులు ఇచ్చేయండి. వద్దులేమ్మా, డబ్బులే ఇస్తాం. పదండి. అక్క, మన బామ్మ చెప్పింది నిజమేనంట. అవి నీళ్ల పాలు కాదంట, చిక్కటి పాలంట. మేమే అనవసరంగా పొరపాటు పడ్డాం. మరిందాక మీరే కదా నీళ్ల పాలని గొడవ చేశారు. అనవసరంగా టైం మొత్తం వేస్ట్ చేశారు. తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్ళ. చాలాపు. ఇప్పుడేంటి ఇవన్నీ చిక్కటి పాలే అంటావు? అవును దని గారు, నేను వేలు పెట్టినా మునగలేనంత చిక్కగా ఉన్నాయి. సర్లే, ఇతనికి డబ్బులిచ్చి పంపించేయండి. నేనిస్తాను భార్య గారు. బాబు, లీటర్ ఎంత? 120 రూపాయలండి. అదేంటి నాయనా, బయట 300కు పైగా ఉంటుంది కదా. బయట సంగతి నాకు అనవసరం సార్. నాకు అత్యాశ లేదు, దురాశ లేదు. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తే చాలు. నా రేటు 120 రూపాయలు. అది ఇవ్వండి చాలు. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. 10 రూపాయల కోసం బేరం ఆడి గొడవపడి తీసుకునే ఈ రోజుల్లో
నువ్వు చెప్పిన రేటుకి డబుల్ ఇస్తామన్నా సరే నాకు అక్కర్లేదు అని అంటున్నావంటే నువ్వు ఎంత నిజాయితీపరుడువో అర్థమవుతుంది. నేను మీ తాతయ్య లాంటి వాడిని అనుకో, గిఫ్ట్గా ఇస్తున్నాను అనుకో, లీటర్కి 200 తీసుకో. తాతయ్య అని మీరే అన్నారు కదా, తాతయ్య దగ్గర డబ్బులు తీసుకుంటే నేను మనవాణ్ణి ఎలా అవుతాను? నాకు ఇవ్వాల్సింది ఇవ్వండి చాలు. మిగతాది మీ మనవడు మీకు గిఫ్ట్గా ఇచ్చాడు అనుకోండి. రేర్ క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్స్ చాలా రేర్గా ఉంటారు. వెరీ గ్రేట్. అతనితో సోదేంటండి, పంపించండి. ఇస్తున్నాను భార్య గారు. తీసుకో బాబు, తీసుకో. థ్యాంక్స్ అండి. ఛ! ఏమండి, మీకు డబుల్ థ్యాంక్స్. ఎందుకు? ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు, ఎందుకు చెప్పాల్సి వచ్చిందో నాకు తెలుసు. మీరు గనక డబ్బులు ఇప్పించకపోయుంటే వేరే రూట్లో వసూలు చేసుండేవాణ్ణి. కానీ ఎలాంటి గొడవ లేకుండా ప్రాబ్లంని చాలా సింపుల్గా పరిష్కరించారు చూడండి. అక్కడ మీరు నాకు నచ్చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తా. వారిని ఇదేంటి వాడి వైపు అంత అభిమానంతో చూస్తుంది? బామా, మనం రుద్రమ్మ గారింటికి వెళ్ళాలి కదా. వెళ్ళాలి. వెళ్దాం పద. అలాగే. పద. అబ్బబ్బబ్బబ్బా, ఈ వర్షం చూస్తుంటే మందు మీద మనసు లాగేస్తుంది. బయటికెళ్ళి ఓ 2 పెగ్గులేస్తే చికెన్ కూర అన్నం కలుపుకొని సీత కొట్టేయచ్చంతే. నానోయ్ నానోయ్, ఓ నాయను, సిగరెట్ కాల్చడం ఇది చూసిందంటే సూపులతోనే చంపేస్తుంది. పైగా ఇది అమ్మకు చెప్తుంది, అదొచ్చి నన్ను అరటిపండు పిసికినట్టు పిసికెత్తది. పుసుక్కుని సస్తాను. నాన్న, ఆ బుగ్గలో ఏం పెట్టుకున్నావు అంతలా ఉబ్బాయి? పొద్దున్నుంచి ఆ గేదెలకి మేత ఇవ్వని చెప్పాను, వేసావా? ఏంటి ఆయనేసేది? నేను బయటికి వెళ్ళేటప్పుడే మేతేశాను. మరి మేత వేసావా అని అడిగితే వేసినట్లు తలూపావు. సరే, బియ్యం మూట లోపల పెట్టమని చెప్పాను, పెట్టావా? ఏంటి పెట్టేది?
అక్కడ మూట అక్కడే ఉంది చూడు. ఆ? బియ్యం మూట పెట్టకుండానే పెట్టానని అబద్ధం చెప్తావేంటి? ఏంటిది నాన్న? ఏం అడిగినా సమాధానం చెప్పకుండా మూగోళ్ళ తల ఊపుతావేంటి? బా బా చూడు నానమ్మా, ఏదడిగినా సమాధానం చెప్పకుండా మూగ సైగలు చేస్తున్నాడు. బా 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 బా. అర్థమైంది. సిగరెట్ కాలిస్తే ఎక్కడ తిడతామా అని పొగంతా నోట్లోనే పెట్టుకున్నావు కదా. ఓహో, అదా సంగతి. ఎక్కువసేపు ఉంచితే ప్రాణం పోతుంది. వదిలే నాన్నా. ఊరి నాయనోయ్, ఫ్యాక్టరీలోంచి వచ్చే పొగలాగా ఇంత పొగ దాచావేంటి నాన్న? అయినా సిగరెట్ కాల్చొద్దని చెప్పాను కదా, ఎందుకు కాలుస్తున్నావు? చిచి, నేను సిగరెట్ కాల్చడం ఏంట్రా? ఇందాక దేవుడి దగ్గరికి వెళ్తేను అగరబొత్తులో పొగొచ్చింది, కాస్తంత పీల్చారు అంతే. అదంతా ఇప్పుడు బయటకు వచ్చింది. పంతులు గారు వస్తున్నారు. పంతులు గారు, ఈ పకోడీ తీసుకోండి. ఏంటి పకోడీ తెచ్చింది నా కోసం కదా? కాదు, పంతులు గారి కోసం చేశాను. యాదవ జన్మ. కావాలంటే నీకు కూడా తెస్తాలే. అమ్మా ఒక్క నిమిషం. అరే మాధవ, మీ అక్కకు ఒక మంచి సంబంధం కుదిరిందిరా. నిజంగానా పంతులు గారు? అబ్బాయి ఏం చేస్తాడు? అబ్బాయి విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. నెలకి అక్షరాల 1,25,000 జీతం. $1,25,000? ఏయ్, పెళ్లి సంబంధం చూస్తున్నావు, బానే ఉంది. పెళ్లి ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా బుజ్జే? నా తిప్పలు నేను పడుతున్నానన్నా. అక్క వయసు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతుంటే మా అక్కకెందుకు నేను పెళ్లి చేయలేకపోతున్నానని ఎంత బాధపడుతున్నానో తెలుసా? తమ్ముడు, అయినా నా పెళ్లికేం తొందర వచ్చింది? అక్క, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు. నువ్వు చదువు పూర్తి చేసి 3 ఏళ్ళు అవుతుంది. మన ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల ఇన్నాళ్ళు ఆగాను. బ్రతుకు తెరువులో ఇప్పుడు కాస్త నిలదొక్కుంటున్నాను. దేవుడి దయ వల్ల చేతిలో కాస్త డబ్బులున్నప్పుడే ఈ శుభకార్యం జరిపిస్తే నా బాధ్యత కూడా తీరిపోతుంది. మంచి మాట చెప్పావురా మాధవ్. అబ్బాయి మంచివాడు, అందగాడు, పైగా ఆస్తిపరుడు. మీ అక్క ఫోటో చూపించి మీ గురించి చెప్పగానే మీ కుటుంబం నచ్చిందని చెప్పాడు. పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అక్క, విన్నావా? పైసా కట్నం కూడా అతనికి వద్దంట. బావగారు బంగారం అక్క. అక్క, ఏమంటావు అక్క? శుభం.
అమ్మాయి సిగ్గుపడిందంటే పెళ్లికి అంగీకరించినట్టే. ఏటండి ఏటి అంగీకరించేది? పైసా కట్నం వద్దంటున్నాడంటే నాకేదో కొడుతుంది. నువ్వు బాగు ఊరికే నోరేసుకు పడిపోతున్నావు. ఒరే మాధవ, ఈ రోజుల్లో కాలు చెయ్యి లేనోడు కూడా ₹1,00,00,000 కట్నం అడుగుతున్నాడు రా. ఈ రోజుల్లో మంచి ఆస్తుండి మంచి ఉద్యోగం ఉండి పైసా కట్నం లేకుండా పెళ్ళి ఎవడైనా ఎందుకు చేసుకుంటాడ్రా? చెప్పరా. ఇది కొంచెం ఆలోచించవలసిన విషయమా కాదా? ఆలోచించాలి నాన్న. అక్క పెళ్ళి ఎంత ఘనంగా చేయాలి అని. అంటే నా మాటకు విలువలేదా? రేపొద్దున దానికి జరగరాంది ఏదైనా జరిగితే ఏడవలసింది మనమే కదరా. నాన్న, కట్నాలు అడిగేవాణ్ణి చూస్తే నిందిస్తాం, ఏ కట్నం వద్దంటే అనుమానిస్తాం. వాళ్ళకి ఎంతో మంచి మనసుంది కాబట్టి పైసా కట్నం లేకుండా అక్కని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. అలాంటి కుటుంబానికి మా అక్క కోడలిగా వెళ్తే జీవితాంతం సంతోషంగా ఉంటుంది. పంతులు గారు, ఈ సంబంధం ఖాయం చేయండి. నా తల తాకట్టు పెట్టైనా సరే మా అక్క పెళ్ళి నేను జరిపిస్తాను. శుభం నాయనా, శుభం. మగ పెళ్లివారితో మాట్లాడి పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను, సరేనా? చాలా సంతోషం పంతులు గారు. మీ కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే నాయనా, వెళ్ళొస్తాను. సరే, వస్తానమ్మా. చీ రాను రాని ఈ ఇంట్లో నా మాటకు విలువ లేకుండా పోయింది. వెళ్ళిపోతాను ఇప్పుడే, ఈ క్షణమే నేను ఇంట్లో వెళ్ళిపోతాను. నానా, ఆ ప్లేట్ అక్కడ పెట్టి వెళ్ళు. పెట్టి వెళ్తాంలే. అదిగా పడగా. నానా, నువ్వెలాగూ మారవు గాని త్వరగా ఇంటికొచ్చేయి. వతన్లేవో 2 పెగ్గులేసే. అక్క, నమస్కారం అండి. నమస్కారం. నమస్తే అండి. రండి. పద. రండి 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 కాంతమ్మ గారు. రండి రండి, కూర్చోండి. రండి కూర్చోండి. దివ్య, వెళ్ళి కాఫీ తీసుకురా. ఎప్పుడో 6 నెలల క్రితం మా ఇంటికి వచ్చారు, మళ్ళీ ఇన్నాళ్లకొచ్చారు. మేమిప్పుడు వచ్చింది మీకోసం కాదులేండి, దూడ కోసం. మన భామ భలే తమాషాగా మాట్లాడుతుంది కదండి. నేను సీరియస్గా మాట్లాడానండి. మా బామ్మ ఎప్పుడు ఇంతేనండి, జోకులేస్తూ ఉంటుంది సరదాగా. నాకు జోకులేసేవాళ్ళంటే మహా ఇష్టం. లోపలికెళ్ళి జోకులేసుకొని నవ్వుకుందావా? హలో, నేనొచ్చింది జోకులేసి తమర్ని నవ్వించడానికి కాదు, మీ పశువుకి ట్రీట్మెంట్ చేయటానికి. అవునవును కదూ, అమ్మాయిని తీసుకెళ్లి ఆ దూడని చూపించరా. ఈలోపు నేను కాంతమ్మ గారు ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అలాగే అమ్మా. రా సత్య, దూడని చూపిస్తా.
శాంత, హా? అమ్మాయితో పాటు నువ్వు కూడా వెళ్ళు. ఉం? అలాగే అక్క, రా. శాంతమ్మ గారు, మీరొస్తారని 2 రకాల స్వీట్లు, 4 రకాల హాట్లు చేయించాను. వాటిలో మీకేం కావాలో చెప్తే తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేస్తాను. అలాగేనండి, స్వీట్లు హాట్లు తెప్పించండి. మీరు వెళ్ళండి. అది కాదు శాంత, బామ్మతో పాటు నువ్వు కూడా వెళ్ళు. అక్క, బామ గురించి నువ్వెందుకు భయపడ్డావు? పక్కనే కాట్రాజు ఉన్నాడు కదా. నా భయం అదే. మన భామకేమో వాణ్ణి చూస్తేనే ఒళ్ళు మండిపోద్ది, ఒంటికాల మీద లేస్తుంది. ఇద్దరినీ వదిలేస్తే ఎక్కడ తిట్టుకొని కొట్టుకొని చస్తారేమోనని నా భయం.